మాధవరెడ్డి గారి సలహా సూచన మేరకు ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ 3వ విడత ఎన్నికల్లో కానాపూర్ మండలం కొత్తూరు గ్రామ సర్పంచ్ జాటోతు వినోద్ కుమార్ కొత్తూరు గ్రామానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మండల నాయకులు, గ్రామస్తులు కృతజ్ఞతలు. గ్రామ పంచాయతీ బిల్డింగ్, డ్రైనేజీ, సీసీ రోడ్లు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేశారు. నమస్కారం. కొత్తూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన గౌరవనీయులు పెద్దలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి మరియు మండల నాయకులకు, గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిన్నటి జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో 10 వార్డు సభ్యులు నామినేషన్ వేయడం జరిగింది. అందులో 7 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలవడం జరిగింది. మిగతా 3 సభ్యులు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కొత్తూరు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు సర్పంచ్గా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, గ్రామ పార్టీ అధ్యక్షుని నా పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పార్టీ అభ్యర్థి గెలుపు కోసము అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ అందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొత్తూరు గ్రామంలో లేదని చెప్పి చాలామంది కూడా అపోహలకు గురి చేస్తూ మా నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. అయినా కూడా వాటి అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఈరోజు కొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సర్పంచ్గా జాటోతు వినోద్ కుమార్ గారిని మరియు అదేవిధంగా వార్డు సభ్యులందరూ కలిసి ఉప సర్పంచ్గా ముక్త కంఠంతో అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి అంటే ఇట్లా ఉంటుందని చెప్పేసి మేము వారికి దిక్సూచిగా ఉండే విధంగా మేము